హాయ్ అండి, వెల్కమ్ టు మీ చిన్నీస్ కిచెన్. నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఆల్ ఆప్షన్లో పెట్టుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ ఇంటికి ఫాస్ట్గా వచ్చేస్తాయి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంక లేట్ చేయకుండా మన టాపిక్ స్టార్ట్ చేద్దాం రండి. ఇంట్లో ఎప్పుడైనా టిఫిన్ బ్యాటర్స్ లేనప్పుడు నేను చూపించే ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఈ రెసిపీని మనం చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో తగినంత సాల్టు, చిటికెడు బేకింగ్ సోడా, అలానే 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ వాటర్ సరిపోకపోతే దాంట్లోకి ఇంకొక కప్పు వాటర్ తీసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తం ఏమీ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గరిటతోనే కాకుండా చేత్తో కూడా మనం దీన్ని కలుపుకోవచ్చు. కాకపోతే ఎటువంటి ఉండలు లేకుండా ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా మీరు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి మనం కావాల్సిన చట్నీ ప్రిపేర్ చేసుకుందాం రండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 7 లేదా 8 పచ్చిమిర్చి తీసుకొని వాటిని ఇలా మధ్యలోకి కట్ చేసి హీట్ అయిన ఆయిల్లో వేసి బాగా వేయించండి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత 1 కప్పు టొమాటోలు కూడా యాడ్ చేసుకుని రెండింటిని బాగా వేయించండి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి వెల్లుల్లి, జీలకర్ర కూడా వేసి బాగా వేయించండి. వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేయించండి. వేయించినప్పుడు ఆయిల్ డ్రాప్లెట్స్ మన మీద పడి మన చేయి కాలకుండా లిడ్తో కవర్ చేసేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేగనివ్వండి. తర్వాత దీంట్లోకి 1 కప్పు కొత్తిమీర కూడా వేసి బాగా వేయించండి. అవన్నీ ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని 1 కప్పు వేయించిన శనగపప్పు, సరిపడినంత క్రిస్టల్ సాల్ట్ వేసి మిక్సీ ఇలా ఫస్ట్ వాటర్ వేయకుండా పట్టి తర్వాత వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టండి. తర్వాత స్టవ్ పైన ఒక దోశ పాన్ పెట్టి బటర్, ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని అది కరిగేంత వరకు హీట్ ఎక్కనివ్వండి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని వేసి మనం దోశ ఎలా అయితే స్ప్రెడ్ చేసుకుంటామో అలానే స్ప్రెడ్ చేసి మీడియం ఫ్లేమ్లో దీన్ని కాలనివ్వండి. అది ఇలా కాలిన తర్వాత రివర్స్ చేసుకొని అటువైపు కూడా కాలనివ్వండి. ఇలా 2 వైపులు కాలిన తర్వాత ఫోల్డ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తూ అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోండి. అంతేనండి, చూసారుగా, చాలా ఫాస్ట్గా, టేస్టీగా, ఇన్స్టెంట్గా టిఫిన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా వచ్చిందో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి పంపించి నా ఛానల్ గ్రో అప్కి మీరు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.